ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు ముగిసి మే 23న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఏపీ ప్రధాన పార్టీలు ఎవరి లెక్కలను వారు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అంచనాలేంటి, వైసీపీ అంచనాలేంటి, అసలు ఎక్కువ శాతం ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అన్న ప్రశ్నల విషయానికొస్తే అసలు వివరాలు ఎలా ఉన్నాయి? శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఉన్నవి 10 సీట్లు. ఇందులో టీడీపీ అంచనా వేస్తుంది 5 నుంచి 6 స్థానాల్లో తమ విజయం ఖాయమని భావిస్తోంది. ఇక అదే సమయంలో వైసీపీ కూడా 5 నుంచి 6 స్థానాల్లో తాము విజయం సాధించబోతున్నాము అని అంచనా వేస్తోంది. ఇలా టీడీపీ, వైసీపీ అంచనాలు దాదాపు సమానంగా కనిపిస్తున్నాయి. అంటే పరిస్థితి పోటాపోటీగా ఉంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తంగా జిల్లా వారీగా ఎంత మేర శాతం పోలింగ్ నమోదైంది, పురుష ఓటర్లు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, అలాగే మహిళా ఓటర్లు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అన్న వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో జరిగిన పోలింగ్ శాతం 75.31%, పురుషులలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 73.20%, మహిళల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 77.41%. శ్రీకాకుళం జిల్లాలో పురుషుల కంటే కూడా మహిళలే దాదాపు 4% వరకు అదనంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మహిళా ఓట్లన్నీ కూడా ఎటువైపు వెళ్లాయి అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.